హలో గాయస్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ డ్రీమ్ ఛాలెంజర్ వెంకీ. మీ అందరికి తెలిసిందే, మొన్న సంక్రాంతికి అయితే మనం ఈ బండి మీద అయితే ఆంధ్ర పోయేసి వచ్చినాం. ఆల్మోస్ట్ ఎంత 3000 మీద కిలోమీటర్లు అయితే తిరిగినాం ఈ బండి మీద. నెక్స్ట్ మనం ఇంకా రాబోయే రోజులు అయితే దీని మీద ఇంకా పెద్ద ప్లాన్ అయితే వేసినాం. ఇంకా ఒక 2-3 మంత్స్లో అయితే దీని మీద ఒక పెద్ద ట్రిప్ అవుతుంది. సోలో కాదు, గ్రూప్ రైడే. ఇంకా 2-3 బండ్లు జాయిన్ అవుతాయి. అది కూడా మా వాళ్ళు జాయిన్ అయ్యేది, దోస్తు వాళ్ళు. అట్లయితుంది. అప్పటి వరకు అయితే మనకి ఏమంటారు, చిన్నగా అయితే షార్ట్ వీడియోలు వస్తాయి. అట్లనే బండిని కూడా కొంచెం అప్డేట్ చేస్తుండాలి. ఎందుకంటే ఇప్పుడున్న దానికి పర్ఫెక్ట్ టూరింగ్ బండి అయితే చేయాలి బండిని. అదైతే ప్లాన్. అప్పటి వరకు అయితే మనం షార్ట్గా చిన్న లోకల్ ట్రిప్లు వేసుకుంటా రైడ్ల వీడియోలు అయితే అప్లోడ్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే, మనం యూట్యూబ్లో గ్యాప్ ఇచ్చి అప్లోడ్ చేసిన తర్వాత కూడా బాగానే రీచ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇంత 2500 మంది మీదైనారు సబ్స్క్రైబర్లు అయితే యూట్యూబ్లో. అదైతే హిసాబ్. ఇదైతే మనది కొన్ని రోజుల తర్వాత వీడియో తీసుకున్న తర్వాత మళ్ళీ అయితే వచ్చి వీడియో అయితే తీస్తుండే. ఈవినింగ్ టైం ఇది నేను పని చేసుకొని వచ్చిన తర్వాత వీడియో తీయడానికి అయితే వచ్చిన. ఏదో ఒకటి అప్లోడ్ చేస్తుంటే మనకు కూడా ఏంటంటే, మనం కూడా ఒక కనబడుతుంటే చేస్తుంటే మనం ట్రై చేస్తున్నాం అని అర్థమవుతుంది కదా. అట్లానైతే ఆలోచన ఉన్నది. నేను జనవరికిలో చేద్దాం అనుకున్నా. జనవరిలో ఒకటి సక్సెస్ అయింది, ఇంకోటి అంటే కొంచెం సక్సెస్ అయింది. కొంచెం ఏంటంటే ఊళ్ళో సిచ్యువేషన్ వల్ల ఆడ జరిగిన ఏమంటారు మసల వల్ల అయితే ఆ వీడియోలు అయితే చేయలేను. కానీ ఒకటి ట్రావెలింగ్ ఒకటే చేసిన, బండి మీద ఊరు తిరిగింది. అది సక్సెస్ఫుల్గా అయితే పోయేసి వచ్చేసినాము. మనం ఏంటంటే ఇంటికాడ కూడా అంటే నా ఆలోచన ప్రకారం ఎట్లుంటాయంటే, మనం ఏమంటారు మండే టు ఫ్రైడే వర్క్ చేసుకొని సాటర్డే రోజు ఒక చిన్న ట్రిప్ లెక్క చేద్దాం అనుకున్నాను. అంటే లోకల్ ఏడైనా ఒక అప్ అండ్ డౌన్ కలిపి 300 కిలోమీటర్స్ అట్లా చేద్దాం అనుకున్నాము. కానీ అంటే అది మన పనుల సిచ్యువేషన్ వల్ల అయితే సెట్ అవుతలేదు. అట్లనే బండిని కూడా కొంచెం మాడిఫై చేద్దాం అనుకున్నాను. నేను బండి మీద అసలు ఏమంటారు పేరు కూడా రాయలేదు. కనబడుతుందా? ఖాళీ సిటీ 110X అదే ఉంది. ఇక్కడ డ్రీమ్ ఛాలెంజర్ వెంకీ అని రాపించుకుందాం అనుకున్నా. అది కూడా రాపించుకోలేను, సెట్ అవుతలేదు కొంచెం టైమింగ్ పర్పస్గా. కానీ అట్లా అయితే సెట్ చేయాలి. ఇంకోటి చెప్పినా కదా, అంటే ఈ వీడియోలోనే ముందు క్లిప్లు ఉండొచ్చు. ఏమని ఒక 2-3 మంత్స్లో మనం అయితే పెద్ద రెడీ అయిపోతున్నామని, అది కన్ఫర్మ్. అది ఏడకో మెల్ల చెప్తుంటా. ఇంకోటి మనకి రైడింగ్ జాకెట్ ఉన్నదా, అది ఒక అన్నది. అది నీకు ఇంకొక వీడియోలో వేసేది చెప్తా. ఇప్పుడు ఆయన కుంభమేళ పోయిండు, మనం కూడా పోతుండే. కానీ మనది ఏంటంటే బడ్జెట్ ఇష్యూ. అంటే మనం ఆ జోన్లో కూడా లేకుండే పోదామన్నట్టు. దానికి వెళ్ళి కూడా నేను ఇక ఆ ఆలోచన పెట్టుకోవాలని ఆయన అన్నారమ్మ పోదాం అనుకుంటే అన్నాడు. కానీ ఏంటంటే నా అక్కడ బడ్జెట్ లేకుండే, పోదామన్న ఆలోచన కూడా లేకుండే. దానికి వెళ్ళి ఇక ఊపుకున్నా మెల్లమెల్లగా. ఇప్పుడు ఫిబ్రవరి అయిపోతుంది. ఇప్పుడు ఎంత, ఈరోజు 16-15 డేట్ ఉన్నది ఫిబ్రవరిలో. ఈ ఫిబ్రవరి ఎండింగ్లో గోవా పోతుండే, బండి మీద కాదు బస్సులో, ముగ్గురం. అది ప్లాన్. ఏం చెప్తున్నా నాకే తెలియదు, నేను చెప్పుకుంటూ అయితే పోతున్నా. ఎందుకు ఏం చెప్తున్నా క్లారిటీ లేదంటున్నా అంటే, మనం అనుకునేది ఒకటి, మనం అనుకున్న విధంగా అయితే జరుగుతలేవు. అంటే ఇక మనం ఒకటేసారి అనుకున్నాగానే జరగాలంటే జరగదు కదా, జర టైం తీసుకుని జరుగుతుంది. దానికి వెళ్ళి అంటే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానో అది కరెక్ట్ ప్రాసెస్లో అయితే నడుస్తలేదు. దానికి వెళ్ళేదంటే కొంచెం చిన్నగా ఏమంటారు క్లారిటీ మిస్ అవుతుంది. కానీ ఏం పర్వాలేదు, మెల్ల సెట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఎట్లా ఒకటేసారి గ్యాప్ ఇచ్చి చేద్దాం అనుకున్నా కూడా రాదు. ఇంకోటి, ఇప్పుడు నేను కెమెరాని చూసి కూడా మాట్లాడడానికి వస్తలేదు. ఏంటంటే ఇప్పుడు నా కళ్ళు ఉంటాయి కదా, కెమెరాని చూస్తలేవు, అటు ఇటు చూస్తున్నాయి. జర అట్లా కొంచెం ఏమంటారు అంటే మన జోనర్ మిస్ అయిపోయింది. మనం చేసే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే తగ్గిపోయింది. మెల్లగా అయితే సెట్ చేసుకోవాలి. ఇదైతే ఈ ఫిబ్రవరి మంత్లో అయితే గోవా ఉన్నది, అది కూడా బ్లాగ్ చేస్తాం. అంటే కన్ఫామ్గా మనం ఏమి ఆడ ఎక్స్ప్లోర్ చేస్తామో ఏమో తెలియదు, కానీ ఏదంటే ఉన్నది పోవాలని చెప్పి అది ఎప్పటి నుంచో 3 months నుంచి అట్లా ఉన్నది పంచాయతీ. అదైతే చేసుకుంటూ అయితే పోతున్నాం. దాని తర్వాత మార్చిలో అయితే బండిని ఇక కన్ఫామ్గా మార్చిలో ఏమంటారు బండిని రూపురేఖలు అయితే కొంచెం మార్చాలి. ఇటు సైడ్ ఏమంటారు ఐడి, అదే మన డ్రీమ్ ఛాలెంజర్ వెంకీ అనే ఐడి కొంచెం ఫిట్ చేయించుకుంటే ఎక్స్ట్రా లైట్లు మెల్లమెల్లగా ఇవైతే సెట్ చేయాలి. అట్లయితే ఇంకేం ఇదైతే ఇగో దీంట్లో ఏమి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అవసరం లేదు. కానీ మనకి ఆ లోకల్లో ఏమంటారు ఎల్ఈడి హెడ్ లైట్
ఏమంటారు ట్రిప్లు అయితే మంచి సెట్ చేసింది. లోకల్లో పెట్టినందుకు ఏమవుతున్నది, అది మరీ ఎక్కువ ఫోకస్ అయిపోతున్నది ఎల్ఈడి. అందుకనే ఇక లైట్తో అంత పంచాయతీ ఏం లేదు. మనం లాంగ్ ట్రిప్ పోయినప్పటికైతే కావాల్సి వస్తుంది. అదైతే ఇగో బండి అయితే ఇట్లుంది, మీకు తెలిసిందే. బండి సాబ్ కొంచెం రూపురేఖలు అయితే మార్చాలి అని నా ప్లాన్. బాగానే ఉంది, కానీ ఏంటంటే ప్రొఫెషనల్ ట్రావెలర్ లెక్క ఆ ఫీల్ వైపు ఉండాలంటే కొంచెం బండి రూపురేఖలు మార్చమంటే సెట్ అయిపోతుంది. ఇంకోటి అదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆయన మనిషిని చూపెట్టే చెప్తాను, ఎందుకంటే చూపెట్టకుండా చెప్పిన మీకు అర్థం కాదు. యోలో అన్నట్టు ఒక థాట్ ఉంటుంది, చూపెట్టే ఆయనతో బ్లాగ్ అయితే తీస్తాం. అదైతే ఈ బ్లాగ్. ఇంకోటి చాలామందికి డౌట్ ఉండొచ్చు, నేను ఎప్పుడు వీడియోలు చేసినా కూడా ఇదే తోవలకు వచ్చేందుకు చేస్తా అంటే, ఇక్కడ మనము ఫస్ట్ సైకిల్ ట్రిప్లు వేసినప్పుడు కూడా ఇదే రోడ్లలో తొక్కినాం, ఇదే రోడ్లలో ప్లాన్లు వేసుకున్నాం, ఇదే రోడ్లలో ఆలోచించుకున్నాం. మీ రోడ్డు ఏంటంటే జర మన మైండ్కి కొంచెం, నేను ఎప్పుడు ఒకవేళ జర సాడ్గా ఫీల్ అయినా, ఒకవేళ ఏం అర్థం కాకపోయినా ఇక్కడికి వచ్చి కొద్దిసేపు కూర్చొని ఏదో ఒకటి ఆలోచించుకొని అట్లా మైండ్ సెట్ అయిన తర్వాత ఇక్కడికి ఎలా అయితే పోతుంది. దానికి ఎలా అయితే మనం ఎప్పుడు కూడా ఇదే రోడ్లో అయితే బ్లాగింగ్ అయితే మనం నడుస్తుంటుంది, చిన్న చిన్న క్లిప్పులు అట్లయితే సార్. ఈ రోడ్డుకి వచ్చే రీజన్ అయితే అది, మనం ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ వేరే చేంజ్ ఉండవు అన్నట్టు, అదైతే రీజన్. ఈ రోడ్లు ఏంటంటే జర మనకు ఒక పీస్ఫుల్, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ రోడ్లలో వీడియో చేయడానికి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా ఉండరు, మనం జర ఏమంటారు ఆ సిగ్గు ఫీలింగ్ కూడా ఉండదు. ఎవరైనా చూస్తారు ఎట్లా అన్నట్టు అదొక ఆలోచన కూడా, ఎవడో ఒకరు ఆ మాస పుణ్యానికి వాళ్ళు వస్తుంటారు. దానికి ఎలా అయితే అంత మనకేం ఫరక్ పడదు. అంటే ఇక నేను చెప్పేది ఏంటంటే జర సిగ్గు ఫీలింగ్ వస్తుంది బ్లాగులు చేస్తుంటే, అట్లా అన్నట్టు గ్యాప్ ఇచ్చేస్తుంటా కదా. ఇంకోటి మన తెలుగులో కాడ బ్లాగింగ్ చేస్తుంటే ఎట్లుంటా అంటే లాంగ్వేజ్ తెలిసిన లాంగ్వేజ్లో వేస్తే ఎట్లుంటుంది అంటే అదొకటి డిఫరెంట్ ఉంటుంది, మీకు అర్థం కావచ్చు, నేను చెప్పట్లే. కానీ అదైతే రీజన్. దాని గురించి అయితే నేను ఎక్కువ ఇటు సైడ్ వేస్తే జర చెప్పినా కదా, మనకు ఒక ప్రశాంతత ఉంటుంది వీడియో చేసుకోవడానికి. అదైతే రీజన్. ఇంకా చీకటి అయిపోతుంది, మనమైతే ఇంటికి పోదాం, ఎడిటింగ్ చేసుకొని మీకైతే అదేమన్నా ఇష్టపడితే చెప్తాం. మళ్ళీ వచ్చి సాటర్డే రోజు ఇంకో వీడియో అప్లోడ్ చేసి, ఇక సాటర్డే ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసి ఒకటేసారిగా పెద్ద రైడ్ అయితే చేద్దాం. దానికోసం అయితే మనం కష్టపడి పైసలు అయితే సెట్ చేసుకోవాలి కూడా, సెట్ చేసుకోవాలి కూడా. అదే తీసాం. సరే, అంటిల్ దెన్ బాయ్, సీ యూ అగైన్.